మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని పోలీసులు అరెస్టు చేసినట్లు సమాచారం. సంగారెడ్డిలో కారు వదిలి వెళ్లిపోయిన తర్వాత విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టిన పోలీసులకు స్థానికంగా ఉన్న ఓ పరిశ్రమలో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఉన్నట్లు పోలీసులకు సమాచారం అందింది. వెంటనే ఆ కంపెనీ వద్దకు వెళ్లిన పల్నాడు జిల్లా పోలీసులు పిన్నెల్లిని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. సాయంత్రంలోగా పిన్నెల్లిని పల్నాడుకు తరలించే ఏర్పాట్లు జరుగుతున్నట్లు సమాచారం. ఇదిలా ఉంటే పిన్నెల్లిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఈసీ ఆదేశాలు జారీ చేయడంతో నిన్నటి నుంచి పోలీసులు పిన్నెల్లి కోసం గాలింపు చర్యలు చేపడుతున్నారు. ఇవాళ ఉదయం సంగారెడ్డి వద్ద కారు వదిలి వెళ్లిపోవడంతో పలు ప్రాంతాల్లో సీసీ కెమెరాలను పోలీసులు పరిశీలించడంతో ఓ పరిశ్రమలో ఉన్నట్లు గుర్తించారు. దీంతో ఆయన్ను అరెస్టు చేసినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని పోలీసులు అరెస్ట్ చేసినట్లు తెలుస్తుంది. దీనికి సంబంధించి మరింత సమాచారం ఏపీ బ్యూరో చీఫ్ రామారావుని అడిగి తెలుసుకుందాం. రామారావు, మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఆయన అనుచరులను తెలంగాణలోని సంగారెడ్డికి సమీపంలో కంది దాటిన తర్వాత కిష్టాపూర్ వద్ద అరెస్ట్ చేశారు అని చెప్పి మనకు సమాచారం అందుతుంది. అయితే ఆంధ్ర పోలీసులు అయితే మాత్రం ఎవరు దీన్ని ధృవీకరించడం లేదు. ప్రధానంగా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పరారవుతుంటే ఈ రోజు ఉదయం నుంచి కూడా పోలీసులు వెంటాడుతున్నారు. కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలతో ఏపీ పోలీసులు ముఖ్యంగా సిట్ ఐజీ వినీత్ బ్రిజ్లాల్ ఈ అంశాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఈ నేపథ్యంలోనే ఆయన అరెస్ట్ చేయాలి అని చెప్పి ప్రత్యేక బృందాలను అక్కడి నుంచి హైదరాబాద్ కు పంపించారు. అయితే హైదరాబాద్ లో పోలీసులు తనను వెంబడిస్తున్నారని తెలుసుకున్న పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సంగారెడ్డి వైపు పరారయ్యే ప్రయత్నం చేశారు. సంగారెడ్డి వరకు కూడా పోలీసులు ఏపీ పోలీసులు వెంబడిస్తుండటంతో ఆయన సంగారెడ్డి జిల్లాలోని కంది వద్ద తన వాహనాన్ని ఆన్వాయితో పాటు అక్కడ డ్రైవర్ ను మొబైల్ ను వదిలేసి వేరే వాహనాల్లో పరారయ్యే ప్రయత్నం చేశారు. దీంతో ఒక్కసారిగా పోలీసులు కూడా అలర్ట్ అయ్యారు. ఏపీ పోలీసులు ఈ సమాచారాన్ని ఉన్నతాధికారులకు చేరవేయడంతో వెంటనే ఆంధ్రప్రదేశ్ ఉన్నతాధికారులు తెలంగాణ డీజీపీతో మాట్లాడి సంగారెడ్డి నుంచి ప్రత్యేక పోలీసు బృందాలను ఏపీ పోలీసులు సహకారం అందించాలి అని చెప్పి సూచించారు. దీంతో ఏపీ పోలీసుల కోరిక మేరకు తెలంగాణ పోలీసులు వెంటనే సహకారం అందించి పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని వెంబడించినట్టు తెలిసింది. సరిగ్గా కిష్టాపూర్ దాటుతా ఉండగానే అక్కడ ఒక సిరామిక్ ఫ్యాక్టరీలో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఆగాడు అని చెప్పి పోలీసులకు సమాచారం అందింది. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పక్కనున్న ఒక వ్యక్తి సెల్ ఫోన్ ని ట్రాక్ చేయడం ద్వారా అతను అక్కడ ఆగాడు అని చెప్పి సమాచారం అందటంతో ఆ ఫ్యాక్టరీపై దాడి చేసి పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారని చెప్పి సమాచారం అందుతుంది. అయితే ఏపీ పోలీసు ఉన్నతాధికారులు ఎవరు కూడా ఈ సమాచారాన్ని కన్ఫర్మ్ చేయడం లేదు. తెలంగాణకు సంబంధించిన టాస్క్ ఫోర్స్ పోలీసులతో పాటు సంగారెడ్డి పోలీసులు కూడా 4 బృందాలు ఏపీ పోలీసులకు సహకరించినట్టు తెలిసింది. ప్రస్తుతం పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని అక్కడి నుంచి తీసుకువచ్చి మాచర్లకు తీసుకొస్తారా లేకపోతే విజయవాడకు తీసుకొస్తారా అనేది తేలాల్సింది. ఎందుకంటే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై మాచర్ల నియోజకవర్గంలోని రెంటచింతల మండలం పాలవాయి గేటు అంటే రెంటచింతల పోలీస్ స్టేషన్ లోను, అదేవిధంగా కారంపూడి పోలీస్ స్టేషన్ తో పాటు మాచర్ల టౌన్ పోలీస్ స్టేషన్ లోను, వెల్దుర్తి పోలీస్ స్టేషన్ లో పలు కేసులు నమోదయ్యాయి. మొత్తం 16 సెక్షన్ల కింద ఈ కేసులు నమోదు కావడంతో ఆయన మాచర్లకు తరలించే అవకాశం ఉందని సమాచారం అందుతుంది.